Hi viewers, welcome to AS Media. ఏపీలో ఎన్నికల సందడి నెలకొన్న సంగతి తెలిసిందే. వేసవి కంటే ఎన్నికల వేడే ఎక్కువైంది. ఇప్పటికే ప్రధాన రాజకీయ నాయకులంతా నామినేషన్లు కూడా దాఖలు చేశారు. పవన్, చంద్రబాబు వాళ్లు పోటీ చేసే నియోజకవర్గాల్లో నామినేషన్లు వేశారు. అయితే ఈ క్రమంలో అధికార పార్టీ వైసీపీ మేనిఫెస్టో విడుదలకు ముహూర్తం ఫిక్స్ చేసింది. తాడేపల్లిలో మేనిఫెస్టో విడుదల చేయనున్న ముఖ్యమంత్రి జగన్ అందుకు అవసరమైన కసరత్తు ప్రారంభించారు. ఇప్పటికే అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కొనసాగిస్తూనే ఆచరణకు సాధ్యమయ్యే మరికొన్ని హామీలు, ప్రజాకర్షక పథకాలను జగన్ ప్రకటిస్తారని తెలుస్తోంది. మళ్లీ అధికారంలోకి వస్తే ఏ అంశాలకు ప్రాధాన్యత ఇస్తామనే దానిపై మేనిఫెస్టోలో జగన్ క్లారిటీ ఇవ్వనున్నారు. మహిళలు, రైతులు, యువత టార్గెట్గా మేనిఫెస్టో ఉంటుందని సమాచారం. దీంతో పాటు వైసీపీ పలు జనాకర్షక పథకాలు ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రజల అవసరాలే ఎజెండాగా మేనిఫెస్టోను రూపకల్పన చేస్తున్నారని వైసీపీ శ్రేణులు చెబుతున్నాయి. వైసీపీ మేనిఫెస్టోపై ఇప్పటికే ఉత్కంఠ నెలకొంది. వైసీపీ మేనిఫెస్టో కోసం జనమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గత ఎన్నికల సమయంలో నవరత్నాల పేరుతో తెచ్చిన మేనిఫెస్టో జగన్ కు బంపర్ మెజారిటీని కట్టబెట్టింది. ఈసారి అంతకు మించి మేనిఫెస్టో ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ అదే నిజమైతే మరోసారి ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు జగన్కే ఓటేసి గెలిపించే అవకాశం లేకపోలేదు. మరి వైసీపీ మేనిఫెస్టో తర్వాత ఏపీ రాజకీయాల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయో వేచి చూడాలి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ AS Media.